హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాలనటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక చివరిగా 1997లో ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాలో కనిపించాడు. ఇక హీరోగా చేసిన రమేష్ బాబు ఆ తర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను కూడా నిర్మించారు. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. అయితే రమేష్ బాబు జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. మహేష్ బాబుకు ఆయన అన్న రమేష్ బాబు అంటే ప్రాణం. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చాడు కూడా. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన అన్న చివరి చూపుకు కూడా నోచుకోలేదు. ఇక రమేష్ బాబుకు ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలాగే రమేష్ బాబు కూతురు కూడా భారతి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ జయకృష్ణ హీరో మెటీరియల్గా ఉన్నాడు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడ చక్కగా ఉంది. మరి ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. అండ్ సోషల్ మీడియాలో భారతి పెద్దగా యాక్టివ్గా కూడా ఉండదు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఈ అమ్ముడు త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి మరి.